పవన్ కళ్యాణ్ అనే పేరుకు ముందు స్టార్స్ ఉన్నట్లే అతను పడే కష్టాల వెనుక మాత్రం అతని మంచితనమే ఉంటుంది. అవును, పవర్ స్టార్ అంటే అదొక శక్తి. ఎప్పుడు ఎక్కడ ఎలా అయినా పవర్ స్టార్ అనే పదం వాడితే చాలు, చుట్టూ ఉండే జనంలో వైబ్రేషన్ పుడుతుంది. ఆ పేరుకు అంత వాల్యూ ఉందని చెప్పాలి. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నెల గడవడమే కష్టంగా ఉందని చెప్పారు. ఎన్టీవీ వాళ్ళు తనతో తీసుకున్న ఇంటర్వ్యూలో చెప్పారండి. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సక్సెస్ని దృష్టిలో పెట్టుకొని ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన ఎన్టీవీ వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సమాధానం వింటే వాళ్లే కాదు, చూసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. అత్తారింటికి దారేది సినిమా తర్వాత తనతో సినిమా తీయటానికి ఏ డైరెక్టర్ రాలేదట. ఎందుకు అంటే తనతో సినిమా తీయటం ఒక బాధ్యత, డబ్బులు ఉన్నా ఆ బాధ్యతని తలపై మోయటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరేమో అని చెప్పారు. అంతేకాదు, తనతో సినిమా తీయటానికి ఎవరూ రాకపోవటం వల్లే తన సినిమాకి తనే స్టోరీ రాసుకొని తనే సినిమా తీసుకున్నానని చెప్పారు. ఆ సినిమాకి బాబీని డైరెక్టర్గా ఎంచుకున్నారు. సినిమాలు లేకపోవటం వల్లే తను ప్రాబ్లమ్స్లో ఉన్నాను అని చెప్పారు. అందుకే నెల గడవాలంటేనే కష్టంగా ఉంటుంది, తన స్టాఫ్ని మెయింటైన్ చేయడానికి కూడా తనకి కష్టంగా ఉంటుందని చెప్పారు. వినటానికి కష్టంగా ఉన్నా మనిషి అన్న వాళ్ళకి కష్టాలు తప్పవు. ఇక మంచి మనిషి అన్న వాళ్ళకి ఇంకొంచెం కష్టం ఎక్కువే ఉంటుందని చెప్పాలి. పవన్ చెప్పిన ఈ మాటల మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి.